నేడు కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమిటీ భేటీ. ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష. వచ్చే నెల బడ్జెట్ నేపథ్యంలో సమీక్షించనున్న సీఎం. నారా లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ. ప్రొద్దుటూరులో రెండో రోజు ఫ్లెక్సీల కలకలం. టీడీపీ అభ్యర్థిని తానేనంటూ ప్రవీణ్ పేరుతో వెలసిన పోస్టర్లు. నేడు గుంటూరులో బీజేపీ విజయ్ సంకల్ప సభ. హాజరు కానున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. కౌన్సిలర్లను బుజ్జగించే ప్రయత్నంలో బీఆర్ఎస్ నేతలు. హైదరాబాద్ లో గరానా మోసం. రోజ్ గోల్డ్ బ్యూటీ పార్లర్ పేరుతో 3 కోట్ల రూపాయల వసూళ్లు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. సాధారణ దర్శనానికి 5 గంటల సమయం. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. కాసేపట్లో కేంద్ర అఖిలపక్షం భేటీ. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా చర్చ. సిమీపై మరో 5 ఏళ్లు నిషేధం. చట్ట వ్యతిరేక సంస్థ అంటూ అమిత్ షా ప్రకటన. అయోధ్యకు పోటెత్తుతున్న భక్తజనం. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తులు. జ్ఞానవాపిలో లభించిన శిలాశాసనంపై తెలుగువారి పేర్లు. మల్లన్న భట్టు, నారాయణ భట్టుగా గుర్తించిన ఏఎస్ఐ డైరెక్టర్. ఢిల్లీని కమ్మేసిన పొగమంచు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. లడాఖ్లో భూప్రకంపనలు. రిక్టార్ స్కేలుపై తీవ్రత 3.4గా నమోదు. ఎవరెస్ట్ బేస్ క్యాంపుకు చేరుకున్న 2 ఏళ్ల బాలుడు. ప్రపంచంలోనే అతిపిన్న పర్వతారోహకుడిగా రికార్డు. మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం. సంతకాలు సేకరిస్తున్న విపక్షాలు. 3వ ప్రపంచ యుద్ధం అంచున ఉన్నాం. బైడెన్ విదేశీ విధానాలపై ట్రంప్ తీవ్ర విమర్శలు.